హాయ్ గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ హారికా డ్రీమ్స్. ఈ రోజు వీడియో వచ్చేసి అలపిలో ఉన్న బీచ్ హోమ్ స్టేకి వెళ్తున్నాము. ఒక రోజు మొత్తము అక్కడే టైం స్పెండ్ చేయబోతున్నాము. ఇప్పుడైతే మున్నార్ నుంచి అలపికి అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ 5 అవర్స్ అయితే పడుతుంది. వెనకాల చూస్తున్నారు కదా, ఇది హాట్ ఎయిర్ బెలూన్. ఈ హాట్ ఎయిర్ బెలూన్ లో ఒక 4-5 మెంబర్స్ అయితే ఎక్కచ్చు. మున్నార్ లో హాట్ ఎయిర్ బెలూన్ సర్టన్ ఫీట్ వరకు వెళ్ళి మళ్ళీ ఈ రోప్స్ తో మళ్ళీ కిందకి దించేస్తారంట. కొన్ని చోట్ల అయితే ఫ్రీగా ఉంటుంది హాట్ ఎయిర్ బెలూన్, అంటే వాళ్ళే కంట్రోల్ చేస్తారు. అలాంటిది ఎక్కుదామని చెప్పి ఇక్కడైతే ఎక్కడం లేదు, టైం కూడా లేదు మాకైతే. చూస్తున్నారు కదా, ఎక్కడ చూసినా హౌసెస్, దాని ముందర గార్డెన్ ఉంది. చాలా అంటే చాలా స్పేషియస్ గా కట్టుకున్నారు, అన్ని చెట్లు పెంచుకుంటూ. ఎక్కడ చూసినా పెంకుటిల్లులే. చాలా అంటే చాలా నచ్చాయి ఇక్కడ హౌసెస్ మాకి. ఈ హౌస్ చూడండి ఎంత పెద్దగా ఉందో, చెట్లు కూడా చాలా పెంచుకున్నారు ఇక్కడ. మన సైడ్ ఒక ఊరిలాగా అక్కడ మాత్రమే హౌసెస్ ఉంటాయి, ఇక్కడ అలా కాదు. రోడ్ ఎక్కడ ఉంటే రోడ్డుకి 2 సైడ్ల ఇలా హౌసెస్ ఉంటాయి. అంటే ఎవరికి నచ్చిన ప్లేస్ లో వాళ్ళు స్పేషియస్ గా కట్టుకున్నారు, చెట్లన్నీ పెంచుకుంటూ. టిఫిన్ తినేసి స్టార్ట్ అయిపోయాము. బాబుని అమ్మ ఎత్తుకొని ఉంది. కేరళ అయితే నాకు చాలా నచ్చింది. అంటే ఒక డిఫరెంట్ వైబ్ ఉంది ఇక్కడ. చెట్లు, నీళ్లు, డిఫరెంట్ హౌసెస్, ఇవన్నీ. ఇక్కడ రబ్బర్ తోటలు ఇంకా పనసకాయ చెట్లు ఎక్కువ ఉన్నాయి. మా బాబు అయితే ఖాళీ బాటిల్ ఇచ్చింటే దాంతో ఆడుకుంటూ ఉన్నాడు. రేపైతే మేము బోట్ హౌస్ ఎక్కబోతున్నాము. కేరళలో జర్నీ చేస్తుంటే అస్సలు బోర్ గా అనిపించదు, ఎందుకంటే 2 సైడ్స్ ఫుల్ అట్రాక్టివ్ గా అనిపిస్తాయి మనకి. ఇక్కడ చూస్తున్నారు కదా, ఇవి చైనీస్ ఫిషింగ్ నెట్స్. నేను లాస్ట్ వీడియోలో చూపించాను కదా మీకు. మేము బీచ్ హౌస్ కూడా మేము ఆన్లైన్ లో చూసుకొని బుక్ చేసుకున్నాము. బీచ్ పక్కనే ఒక రోజు మొత్తం స్టే చేయాలి అనేది నా డ్రీమ్. ఆ డ్రీమ్ అయితే ఫుల్ఫిల్ అవబోతుంది. నాకు బీచెస్ అంటే చాలా ఇష్టము. ఫుల్ ఎంజాయ్ చేయబోతున్నాము. మీరు కూడా బీచ్ లవర్ అయితే ఒక లైక్ అయితే వేసుకోండి. ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అలపి అంటే చాలా మందికి బ్యాక్ వాటరే గుర్తొస్తాయి, బోట్ హౌస్, షికారా రైడ్ ఇవే గుర్తొస్తాయి. యాక్చువల్ గా కొచ్చిలో బీచ్ సైడ్ స్టే చేద్దాం అనుకున్నాము, కానీ అక్కడ కాస్ట్లీగా అనిపించాయి, ఆప్షన్స్ ఎక్కువ లేదు. ఇక్కడైతే చాలా ఆప్షన్స్ ఉన్నాయి, కొంచెం రీజనబుల్ ప్రైస్ లోనే మంచి దొరికింది మాకి. అలపి నుంచి ఒక 30 మినిట్స్ ఉంటుంది మేము తీసుకున్న హోమ్ స్టే అయితే. మేము తీసుకున్న హోమ్ స్టే డీటెయిల్స్ అన్ని కూడా నేనైతే డిస్క్రిప్షన్ లో ఇస్తాను, మీకు కావాలంటే ఒకసారి చెక్అవుట్ చేయండి. చూస్తున్నారు కదా, ముందర బీచ్ కూడా ఉంది, ఇంకా దగ్గరలోనే అన్నమాట మా హోమ్ స్టే అయితే. ఒంగోలులో మేము ఉన్నప్పుడు చాలా సార్లు వెళ్ళాము బీచ్ కి అయితే. ఇప్పుడైతే చాలా రోజులు అయింది బీచ్ కి వెళ్ళి. ఇప్పుడైతే అలపికి రీచ్ అయిపోయాము, బీచ్ హౌస్ కి. ఇదే అన్నమాట మేము ఉండే స్టే రూమ్. చూపిస్తాను. దీనికి ఆపోజిట్ లోనే బీచ్ కూడా ఉంది, వాకబుల్ డిస్టెన్స్ ఒక 50 మీటర్స్ లోనే. ఇదైతే ట్రెడిషనల్ కేరళ స్టైల్ బీచ్ హోమ్ స్టే అన్నమాట. మాకి కంబైన్డ్ గా రూమ్ అయితే దొరకలేదు, 2 రూమ్స్ సపరేట్ గా తీసుకున్నాము. చూపిస్తాను రూమ్స్ కూడా. ఇక్కడ కింద ఇసుక అయితే సేమ్ బీచ్ లో ఎలా ఉంటుందో ఆ ఇసుకనే ఉంది కిందంతా. నడుస్తుంటే కూడా చాలా బాగుంది. ముందర ఎలా ఉంటుందో చూపిస్తాను ఈ హోమ్ స్టే అయితే. ఇక్కడ ముందర ఒక ఉయ్యాల వేసారు ఒక 2 చెట్లకి. చూస్తున్నారు కదా, చెట్లు అయితే బాగా పెంచారు. ఈ హోమ్ స్టేలో ద బెస్ట్ పార్ట్ అంటే ఈ ఉయ్యాల. అసలు వచ్చినప్పటి నుంచి ఎంత బాగా ఎంజాయ్ చేసామో ఊక్కుంటూ. ఇంకా రూమ్స్ అయితే చూపిస్తాను మీకు. ముందర కూడా చైర్స్, టేబుల్స్ అయితే వేశారు కూర్చోవడానికి. ఇది వచ్చేసి ఒక రూమ్, అమ్మ వాళ్ళది. అమ్మ, చిన్ని, తేజు అయితే ఉంటారు ఈ రూమ్ లో. ఇంకా అటాచ్డ్ బాత్రూమ్. ఇది చిన్న రూమే గానీ బాగా అన్ని అరేంజ్ చేశారు నీట్ గా. మాకు 2 రూమ్స్ కి కలిపి 1 డేకి 4000 అయితే పడింది. ఒకటి ఏసీ రూమ్, ఇంకొకటి నాన్ ఏసీ రూమ్ అయితే దొరికింది. ఇంకొక రూమ్ కూడా చూపిస్తాను, వచ్చేసేయండి. ఈ ఇసుక అంతా బీచ్ లో దొరుకుతుంది కదా, సేమ్ అదే ఇసుక. నడుస్తుంటే కూడా సేమ్ బీచ్ లో నడిచినట్టే ఉంది. ఇంకా ఇప్పుడే వచ్చాం కాబట్టి అందరం ఫ్రెష్ అప్ అవుతున్నాము. చూపిస్తాను మా వాళ్ళందరినీ. మేం కాకుండా ఇక్కడ 2 ఫారినర్స్ కూడా ఉన్నారు, ఒక 50 ఇయర్స్ ఉన్న లేడీస్. ఇందాక ఒక రూమ్ చూపించాను కదా, దాని పక్కన రూమ్ లో అయితే ఉన్నారు. ఇక్కడ ముందర వరండాలో ఈచర్స్ కూడా వేశారు, కొంతమంది మడత కుర్చీలు అంటారు కదా అలాంటివి. బాబుని తేజు అయితే ఎత్తుకున్నాడు. ఇంకా రూమ్ చూపిస్తాను, ఇదే అన్నమాట ఇంకొక రూమ్. చాలా సింపుల్ రూమ్. ఒక క్వీన్ సైజ్ బెడ్ ఉంది, ఇంకా మిర్రర్ రెడీ అవ్వడానికి. ఇంకా వెనకాల అటాచ్డ్ బాత్రూమ్ ఉంది. ఇంకా లేట్ చేయకుండా బీచ్ కి అయితే వచ్చాము. ఇది వచ్చేసి ప్రైవేట్ బీచ్. మాకు పక్కనున్న 5 స్టార్ హోటల్ కి సేమ్ ప్రైవేట్ బీచ్ వచ్చిందనమాట. ఇక్కడ మేం తప్ప వేరే వాళ్ళు ఎవ్వరూ రారు ఈ సరౌండింగ్స్ లోకి.
చాలా నీట్ అండ్ క్లీన్ గా ఉంది బీచ్ అయితే. ఇంకా నేను మా హస్బెండ్ అయితే ఎంజాయ్ చేస్తున్నాము బీచ్ లో. ఇప్పుడైతే ఈవినింగ్ 5 అలా అవుతోంది. ఇది వచ్చేసి 5 స్టార్ హోటల్ వాళ్ళకి బీచ్ ఏరియా. లోపల ఎక్కడో 5 స్టార్ హోటల్ ఉంది. దాని వెనకాల మొత్తం గార్డెన్ ఉంది, గ్రీనరీ మొత్తం. తర్వాత ఇలా బీచ్ స్పేస్ ఉందన్నమాట. అక్కడక్కడ చైర్స్ అవన్నీ వేసి పెట్టారు. మధ్యలో ఒక బోట్ పెట్టారు. మేము తీసుకున్న హోమ్ స్టే వచ్చేసి ఇక్కడ వైట్ హౌస్ ఉంది కదా, దాని ముందరదే అన్నమాట. ఇక్కడ టెంకాయ చెట్లు అన్ని కూడా చాలా బాగుంది. ఇప్పుడే మేము రూమ్ ముందర ఉన్న బీచ్ దగ్గరికి వచ్చాము. లొకేషన్ అయితే ఎంత బాగుందో. ఈవినింగ్ అయింది కదా, సన్సెట్ అవుతుంది. వెనకాల కూడా కొబ్బరి చెట్లు అన్నీ కూడా. మా వాళ్ళు అయితే ఎంజాయ్ చేస్తున్నారు. నాకు మౌంటైన్స్ కన్నా కూడా బీచెస్ అంటే చాలా ఇష్టము. అందుకే ఇలా బీచ్ స్టే అయితే బుక్ చేసుకున్నాం. బీచ్ పక్కనే ఎంజాయ్ చేయొచ్చు ఒక రోజు మొత్తం బీచ్లోనే అని చెప్పేసి. ఇంకా రేపు వరకు కూడా మొత్తము బీచ్ దగ్గరే అన్నమాట, ముందరే ఉంటాము. ప్రశాంతంగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్లో ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కదా, ఎక్కడికైనా ప్రశాంతంగా వెళ్ళిపోవాలి అని చెప్పి. ఇలా బీచ్ పక్కనే ఉంటాయి, సేమ్ అదే ఫీలింగ్ వస్తుంది నాకైతే, ప్రశాంతంగా ఉండాలని చెప్పేసి. నేనైతే చాలా ఎంజాయ్ చేస్తాను దీన్ని, చాలా ఎక్సైటెడ్గా ఉన్నాను అనమాట. జగదీష్, తేజు, చిన్ని అయితే వాటర్లో దిగుతున్నారనమాట. నేనైతే చూస్తాను బయట నుంచి, మోస్ట్లీ దిగకపోవచ్చు, కుదిరితే దిగుతాను లాస్ట్లో. అర్జున్ కనపడ్డాం. మా హస్బెండ్ అయితే బాగా ఎంజాయ్ చేశాడు వాటర్లో. మరి ఎక్కువ డెప్త్ కూడా లేదనమాట, కొంచెం దూరము. వేవ్స్ వాటర్లో అయితే బాగా ఎంజాయ్ చేశాడు. బాబుకి కూడా సముద్రం చూపిద్దాము అని చెప్పి ఒడ్డున కూర్చున్నాము. అప్పుడప్పుడు వచ్చి వేవ్స్ వస్తున్నాయి. ఆ వేవ్స్కి కూడా బాబు అయితే భయపడుతున్నాడు. అజ్జు అజ్జు
ఇంకా బీచ్ లో అయితే చిన్న కోటలాగా కట్టాము. ఇసుకతో నేను, మా హస్బెండ్, ఇంకా చిన్ని తేజు, ఇంకా చిన్న పిల్లలు అయిపోయాము. చాలాసేపు ఆడుకున్నాము. సన్సెట్ అవుతూ ఉంటే అలా చూస్తూ ఎంజాయ్ చేస్తున్నాను. ఇంకా మా తమ్ముడే ఇసుకతో ఇలా కోట కడదాము అంటే అలా కట్టాము. ఇది ఎంట్రన్స్ అన్నమాట హోమ్ స్టే కి. ముందర మా వాళ్ళు ఏమేం చేస్తున్నారు చూపిస్తాను నేను మీకు. మార్నింగే లేచి ఫ్రెష్ అప్ అయ్యాము. వాళ్ళే బ్రేక్ఫాస్ట్ అరేంజ్ చేస్తామని చెప్పారు. మనకి ఫుడ్ ఏం కావాలన్నా వీళ్ళే అరేంజ్ చేస్తారు. వెనకాల డైనింగ్ ఏరియా కూడా ఉంది, అది కూడా చూపిస్తాను మీకు. గేట్ లోంచి ఎంటర్ అయిన వెంటనే చూస్తున్నారు కదా, ఇది ఓపెన్ షవర్, ట్యాప్ కూడా ఉంది. వచ్చిన వెంటనే కాళ్ళు కడుక్కోవడానికి. ఇక్కడైతే చాలా ప్లెజెంట్ గా ఉంది నేచర్ ఇదంతా. నేను చెప్పాను కదా ఇద్దరు ఫారినర్స్ అని చెప్పి, వాళ్ళైతే బ్రేక్ఫాస్ట్ చేస్తున్నారు. ఇంకా అమ్మ అయితే ఫ్రెష్ అప్ అయ్యేసి బయట రిలాక్స్ గా కూర్చోంది. మా బాబుకి అయితే ఉయ్యాలేసాము, చీర ఉయ్యాల. ఇంకా మా హస్బెండ్ కూడా వెనకాల ఉయ్యాల అయితే ఊగుతున్నాడు. టైం దొరికినప్పుడల్లా రిలాక్స్ అవుతున్నాడు. మాకందరికి కూడా చాలా నచ్చింది ఆ ఉయ్యాలైతే. నాకైతే ఇలాంటి ఓన్ హౌస్ ఒకటి ఉండి ఇలా చెట్లకి ఉయ్యాలు వేసుకొని ఊగుతూ ఉంటే ఎంత బాగుంటుందో అనిపించింది. మా రూమ్ దగ్గర నుంచి బీచ్ కి దారి అయితే చూపిస్తాను. నిన్నైతే మర్చిపోయాను. ఇది గేట్. ఇది మేము తీసుకున్న కార్ అన్నమాట. డ్రైవర్ అన్ని సెట్ చేసుకుంటున్నాడు. మేము తీసుకుంది ఇన్నోవా కార్. మేము తీసుకున్న ఇల్లు వచ్చేసి హోమ్ స్టే అన్నమాట. అది యాక్చువల్ గా వాళ్ళ ఇల్లునే ఇలా కన్వర్ట్ చేశారు రూమ్స్ లాగా. ఎదురుగా ఉన్న హౌస్ కూడా వాళ్ళ రిలేటివ్స్ దే అంట. ఈ ఇంటికి అటువైపే ఉంది బీచ్. నేనైతే చూపిస్తాను రండి. ఇక్కడ కింద చూస్తున్నారా, ఇదే అన్నమాట సముద్రం, ఇసుక అక్కడ కనబడుతోంది కదా, అదే దారి. ఇంటి పక్కనే బాత్రూమ్స్ కూడా కట్టుకున్నారు వాళ్ళు. ఇక్కడే స్టే చేస్తున్నారు వాళ్ళ రిలేటివ్స్ కూడా. వాళ్ళైతే క్లాత్ తో కట్టుకున్నారు గోడలాగా. ఇంకా ఇటు నుంచి బయటకు వస్తే చాలు, ఇదే అన్నమాట బీచ్. ఎంత దగ్గరో కదా బీచ్ అయితే. ఇంకా వీళ్ళే చైర్స్ కూడా వేశారు. నిన్న కూడా అమ్మ, కన్నయ్య కొద్దిసేపు అక్కడే కూర్చున్నారు. నేను కూడా కొద్దిసేపు కూర్చొని బాగా ఎంజాయ్ చేసాము వేవ్స్ ని, వెదర్ అంతా. ఇంకా అందరూ రెడీ అవుతున్నారు. ఇంకా మీకు చూపిద్దాము బీచ్ ఎంత దగ్గర అని చెప్పి వచ్చాను. ఫైనల్ గా లాస్ట్ లో కొద్దిసేపు ఆడుకుందామని వచ్చాను ఇక్కడికి. క్లైమేట్ కూడా బాగా క్లౌడీగా ఉంది. ఇంకా సూర్యుడు కూడా రాలేదు. అక్కడక్కడ బోట్స్ తిరుగుతున్నాయి చూడండి, చిన్న చిన్నవి.
చాలా క్లియర్గా ఉన్నాయన్నమాట. ఇది ప్రైవేట్ బీచ్. అలపిలో చాలా అంటే చాలా ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి. మేము లోపలికి వెళ్ళి కూడా బాగా ఎంజాయ్ చేసాము. డెప్త్గా అయితే ఏం లేదనమాట, కొంచెం దూరం అయితే బాగా స్ట్రైట్గా ఉంది. బాగా ఎంజాయ్ చేసాము వేవ్స్ ఇవన్నీ కూడాను. బీచ్ స్టే అయితే చాలా బాగా ఎంజాయ్ చేసాము. బీచ్లో ఈవినింగ్ రాగానే బీచ్ లోపలికి వెళ్ళాము. ఇంకా నైట్ కూడా వచ్చామన్నమాట. ఒక 10 minutes అలా ఉన్నాము. ఇంకా మార్నింగ్ 7:30కి వచ్చాము. ఇప్పుడైతే బ్రేక్ఫాస్ట్ చేయాలి. బీచ్ దగ్గరలోనే ఉంటే ఎంత బాగుంటుందో కదా, ఇక్కడ ఉండిపోదాం అనిపిస్తుంది నాకైతే. ఇలా రాగానే ట్యాప్ కూడా పెట్టారు ఇక్కడ హోమ్ స్టేలో, కాళ్ళు కడుక్కోవడానికి. ఇంకా ఓపెన్ షవర్ కూడా ఉంది. బీచ్ లో తిరిగితే మొత్తం ఇసుక అయిపోతుంది కదా చెప్పులకి, ఇంకా ఇలా కడుక్కొని రావచ్చు లోపలికి. నాకైతే ఇది చాలా క్రేజీగా అనిపించింది. ఓపెన్ షవర్ కూడా ఉంది. నేనైతే ఫస్ట్ టైం చూడడం ఇది. ఈ హోమ్ స్టే పేరు వచ్చేసి మరారి ఈడెన్స్. మీరు ఆన్లైన్ యాప్స్ లో బుక్ చేసుకోవచ్చు ఈజీగా. వాళ్ళకి కాల్ చేసినా కూడా చాలా బాగా రెస్పాండ్ అవుతారు. ఇప్పుడైతే మేము బ్రేక్ఫాస్ట్ చేయడానికి వెళ్తున్నాము. డైనింగ్ ఏరియా వచ్చేసి ఓపెన్ డైనింగ్ ఏరియా ఇచ్చారు. ఈ ఇల్లు వెనకాల ఉంది, చూపిస్తాను అది కూడా. వాళ్ళకి ముందే ఫుడ్ ఆర్డర్ చేయాలి. కేరళ స్టైల్ బ్రేక్ఫాస్ట్ అయితే ఆర్డర్ చేసాము. ఇది వచ్చేసి ఆపము, ఇది వచ్చేసి ఇడియాపము, సేమియాలాగా ఉంటుంది. ఇందులోకి శనగల కూర ఇచ్చారు, మసాలా కూర. ఇంకొకటి వచ్చేసి మిక్స్డ్ వెజ్ కర్రీ ఇచ్చారు. ఇంకా టేస్ట్ చూసి చెప్తాను ఎలా ఉంది అని చెప్పి. నేను కూడా ఫస్ట్ టైమే తింటున్నాను. మేము ఎక్కడికి వెళ్ళినా కూడా అక్కడ ప్లేస్ స్పెషాలిటీ ఫుడ్ ను కూడా ఎక్స్ప్లోర్ చేస్తాము. ఇప్పుడైతే నేను ఇడియాపం తింటున్నాను శనగల కూర వేసుకొని. వీళ్ళు బ్రేక్ఫాస్ట్ కి నాన్ వెజ్ కర్రీస్ కూడా తింటారు, ఇడియాపంలోకి ఆపంలోకి కూడా. బాగుంది టేస్ట్ అయితే. కొంచెం సేమియా లాగా, కొంచెం ఇడ్లీ లాగా. కొంచెం దోశలా ఉంది, డిఫరెంట్గా బాగుంది. Kians, come here. ఎట్లుంది మా టేస్ట్? బ్రేక్ఫాస్ట్ తినేసి టీ అయితే ఆర్డర్ చేసాము. అన్నీ చాలా బాగున్నాయి, కేరళ స్టైల్ వంటలు. ఈ డైనింగ్ ఏరియా అయితే చాలా బాగా నచ్చింది. చుట్టూ చెట్లు పెంచారు, ప్రశాంతంగా ఉంది. ఇంకా మా బాబుకి కూడా ఆపం తినిపించాను. ఇంకా మేము ముగ్గురము ఉయ్యాల్లో పడుకొని రిలాక్స్ అవుతున్నాము. బీచ్ స్టే అయితే నాకు చాలా అంటే చాలా బాగా నచ్చింది. ఇలా సముద్రం పక్కనే ఉండడం అంటే ఆ వేవ్స్ కూడా నైట్ కూడా వినిపిస్తూనే ఉన్నాయన్నమాట. అస్సలు ఇక్కడి నుంచి వెళ్ళబుద్ధే కావట్లేదు. ఇంకా ఎనీవే వెళ్ళాలి కాబట్టి. ఓకే, మళ్ళీ కలుద్దాం ఇంకొక మంచి వీడియోతో. అంటిల్ దెన్ బాయ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ హారిక డ్రీమ్స్. ఈ లొకేషన్ చూడండి ఎంత బాగుందో, కోకోనట్ ట్రీస్ ఇంకా సముద్రంతో.